వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ముంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 2007-8 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మళ్లీ జన్మంటూ ఉంటే ముంబాపూర్లోనే పుట్టాలని నా కోరిక ప్రధానోపాధ్యాయులు ఎస్ మైపాల్ రెడ్డి ముంబాపూర్లో 16 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. జీవిత ప్రయాణంలో పాఠశాల విద్య మరువలేందని కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండలం పరిధి ముంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-8 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. చిన్ననాటి స్నేహితులను సుమారు 16 ఏండ్ల తర్వాత కలుసుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ మైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, అక్కమాదేవి, సుమని కుమారి, శ్రీధర్, పిటి రామ్, వెంకటయ్య, కె గ్రామ పెద్దలు, కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్లు ఆర్ శ్రవణ్ కుమార్, ప్రకాశం, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా వివరించినటువంటి మా గురువర్యులు మైపాల్ రెడ్డి గారికి, సహచర ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి అక్కమాదేవి టీచర్ కానీ, అదేవిధంగా హిందీ సార్, అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్, మన ఫిజికల్ డైరెక్టర్ రాము సార్ కానీ, అదేవిధంగా గ్రామ పెద్దలుగా వివరిస్తున్నటువంటి మా శిష్యులు ఇద్దరు కూడా పాఠశాలకు ఎంత ముఖ్యంగా అందరు ఇష్టపడే శిష్యులు అనమాట. వాళ్ళు ప్రతి టీచరు అందరూ ఇష్టపడే వాళ్ళను మీరు ఎన్నుకున్నారు. ఈ గ్రామ ప్రజలకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మంచి ఇద్దరు విద్యార్థులను మన గ్రామానికి ఒక మేలు చేసేటటువంటి కార్యక్రమాలకు సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ ఎన్నుకున్నారంటే అది మీ గొప్పతనం. అందుకే మొట్టమొదటిసారిగా అదేవిధంగా మనకు ఈ గ్రామానికి సేవ చేసినటువంటి మేము ఉన్నప్పుడు మరి రత్నయ్య వచ్చి ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు ఏ సమస్య వచ్చినా మాజీ సర్పంచ్ గారు ఇక్కడికి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి సార్, మేము సహాయం చేస్తాం ఖచ్చితంగాని. మరి మైపాల్ రెడ్డి సార్తో పాటు పాఠశాలకు కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా మనమందరం కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయవలసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మీరందరూ వీళ్ళందరినీ గుర్తించుకొని ప్రతి ఒక్కరిని పిలిపించారు, అది మీ గొప్పతనం. ఉపాధ్యాయ బృందం, ఇంతకుముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మైపాల్ రెడ్డి సార్ గారు, అక్కమాదేవి టీచర్ గారు, శ్రీధర్ సార్ గారు, వెంకటయ్య సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, రాములు గారు, మరియు గ్రామ మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మరియు నా ముందు ఉన్నటువంటి ఆత్మీయులు అంటే విద్యార్థుల నా తోటి స్నేహితుల అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు లాంటి వారు, మీరు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ అందరం సమావేశమైన అంటే మీ అందరి కృషి, దాంట్లో ఒకరిద్దరు ముగ్గురు చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళందరి సహకారంతో ఈ వేదిక పైన మేము మీ ఆశీర్వాదంతో ఆశీనులైనాం. మీరు ఇదే ఆశీర్వాదాలు మీకు మాకు సంబంధాలు ఇదే విధంగా ముందు కూడా కొనసాగాలని, ఎక్కడ ఉన్నా కూడా అరే మా ఊరు టీచర్స్, ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు, మా గ్రామ పెద్దలు, మరి మేము కూడా మా గ్రామంలో చదివినటువంటి మా విద్యార్థులు, మా తోటి వాళ్ళు, మాకు సంబంధించిన ఇక్కడ ఒక 17 సంవత్సరాలు చదువుకున్నారు కాబట్టి మనం ఎక్కడున్నా కూడా పరిచయాలు పెరగాలంటే నేను కనిపించినా కానీ బాగున్నా అన్నాను కానీ, సార్ కనిపించినా కానీ సార్ నమస్కారం సార్ అంటే మన స్నేహాలు పెరుగుతాయి. 2007 और 8 के जो वर्ग है, इस कार्यक्रम के हमारे सबसे बड़े ओहदे पर మైపాల్ రెడ్డి सर जी और मेरे साथी श्रीनिवास सर, सुमनी टीचर, अक्कमोद टीचर और వెంకటేష్ సార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి దైవ సమానులు గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలు నారాయణ రెడ్డి మామ గారు మరియు ప్రకాశమన్న గారు, వెంకటేశ్వర సార్ గారు మరియు మిత్రుడు శ్రీనివాస్ గారు, మరి వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ యొక్క సంతోషంలో, ఎందుకంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి సిచ్యువేషన్స్, సందర్భాలన్నీ మళ్ళీ ఒకసారి నెమరు వేసుకునే సందర్భం కాబట్టి అది వర్ణనాతీతం. నాకు విద్యను నేర్పినటువంటి ప్రతి ఒక్క గురువుకు పదాభివందనాలతో పాటు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలుగా ఉంటానని సభా వేదిక ద్వారా తెలియజేస్తూ, జెడ్పీహెచ్ఎస్ వేదికగా ఈ పాఠశాలను చూస్తేనే ఒక కన్నతల్లి ఫీలింగ్. ఇక్కడ చదువుకొని ఈ స్టేజ్ మీద కూర్చోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అది మళ్ళా మన ఆత్మీయులు, మన సహోదరుల ముందు మాట్లాడడం చాలా ఆనందం. అదేవిధంగా మనకే ఈత నేర్పిన గురువుల ముంగల ఈత గురించి మాట్లాడినట్లున్నది ఇక్కడ, కాబట్టి అది చాలా సంతోషం ఉంటుంది. నేడు 2007-8 ఎస్ఎస్సి బ్యాచ్ పిల్లలందరూ కూడా చాలా శ్రమ కూర్చి, ముఖ్యంగా అంబయ్య, స్వామిదాస్, నాగేంద్రప్ప వీళ్ళందరూ ఫోన్ చేసి సార్ ఇట్లా అనుకున్నామంటే తప్పకుండా అని చెప్పిన. నాకు చాలా పనులున్నా అది క్యాన్సిల్ చేసుకొని వస్తాను కూడా మాట ఇచ్చిన. నిజానికి ఉదయం నుంచి పని ఒత్తిడి ఉన్నా కూడా అది పక్కకు పెట్టి రావడం జరిగింది. సారులు అందరూ వస్తున్నారని అడిగిన, వచ్చినందుకు ఈరోజు టైం ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ గ్రామ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున, మీ అందరికీ కూడా పేరు పేరున ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు, కృతజ్ఞతలు అన్నీ చెప్తున్నాను. మీరందరూ సదా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నాకు ఇష్టదైవమైన శ్రీకృష్ణుని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మైపాలెడ్డి సార్ అంటే ఒక భూతంలాగా, కొంతమంది అట్లా ఏదో అట్లా రకరకాల ఫీల్ అయ్యారు. ఆ స్టాఫ్ కూడా నిజంగా చాలా అదృష్టం నేను, ఎందుకంటే ఈ స్టాఫ్ దొరకడం, ఆ విధంగా ఆ రోజుల్లో ఆ విధంగా ఉండడం చాలా సంతోషమైంది. నాకు ఇప్పుడు ఎంత పరిణతి చెందిందంటే అందరూ ఒకరి కంటే ఒకరు ఎక్కువగా, ప్రకాశం కంటే ఎక్కువ నారాయణ రెడ్డి కంటే ఎక్కువ ప్రకాశం, తర్వాత సీను, శ్రావణ్ వాళ్ళు మాట్లాడితే చాలా లోపల చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇంత పరిణతి చెందిందా, అప్పుడు మాట్లాడమంటే ఇంత మాట్లాడలేదే అంటే వాళ్ళు జీవితంలో మొత్తం గ్రామాన్ని స్టడీ చేసిండ్రు, కుటుంబ వ్యవస్థను అన్ని స్టడీ చేసి ఆ విధంగా అనుభవంతో ఇంత నాకు చాలా ప్రౌడ్గా ఉంది. చాలా మిస్ అయిపోయిన వీళ్ళందరినీ మళ్ళీ రావాలని కోరుకున్నది అందుకే.